నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. తెలుగు రాజకీయాల్లో ఒక పేరు, అది కేవలం పదవి కాదు, అది ఒక పోరాటం, అది ఒక ప్రస్థానం. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సవాళ్లు, వీటన్నిటిని ఎదుర్కొని తనదైన ముద్ర వేసుకున్న ఒక ఫైర్ బ్రాండ్ వంగలపూడి అనిత. ఒక సాధారణ ఉపాధ్యాయురాలుగా మొదలైన ఆమె ప్రయాణం నేడు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి పీఠం వరకు ఎలా చేరింది, తెర వెనుక జరిగిన పోరాటాలు, ఆమె పట్టుదల, వీటన్నిటిని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మీరైతే రెడీగా ఉండండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి. ఇక చూసుకుంటే ఇది విశాఖపట్నం జిల్లాలోని ఒక చిన్న పల్లెటూరు, లింగరాజుపాలెం. ఇక్కడే వంగలపూడి అప్పారావు గారి కుమార్తె జన్మించింది. ఆవిడే అనిత. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ఆమె జీవితం ప్రారంభమైంది. గురువుగా విద్యను బోధించిన ఆమెకు సమాజంలోని అసమానతలు, ప్రజల కష్టాలు దగ్గరగా కనిపించాయి. ఆ కష్టాలను తీర్చాలనే తపన, కేవలం ఉపాధ్యాయురాలుగా ఉంటే సరిపోదు, ప్రజలకు నేరుగా సేవ చేయాలి అనే తపన ఆమెను నిద్రపోనివ్వలేదు. ఆ తపనే ఆమెను ఒక కొత్త మార్గం వైపు నడిపించింది. అదే రాజకీయం. ఇక 2014 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కీలక మలుపు. అప్పుడే అనిత తన గురు వృత్తికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. తెలుగుదేశం పార్టీ తరపున పాయకరావుపేట, అదే ఎస్సీ రిజర్వ్ లో నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. ఇది కేవలం ఒక ఎన్నిక మాత్రమే కాదు, ఒక ధైర్యం, ఒక సాహసం. ప్రత్యర్థులు బలమైన వారు, ఆర్థికంగా అంగబలంతో, కానీ అనితకు ఉన్న ఒకే ఒక్క బలం, ప్రజల నమ్మకం. ఆమె మాట తీరు, ఆమె నిజాయితీ ప్రజలను ఆకట్టుకున్నాయి. చివరికి హోరాహోరిన పోరులో ఆమె 2828 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇది కేవలం గెలుపు మాత్రమే కాదు, ఆమెకు ప్రజలిచ్చిన అపూర్వమైన ప్రజా మద్దతుకు నిదర్శనం. ఇక ఎమ్మెల్యేగా 5 ఏళ్లు పాయకరావుపేట ప్రజల సమస్యలను అసెంబ్లీలో ఘనమెత్తి మరి వినిపించారు అనిత. కానీ 2019 ఎన్నికలు ఆమెకు ఒక పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు. కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 25,000కు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు అనిత. సాధారణంగా ఎవరైనా ఈ స్థితిలో రాజకీయాలకు దూరంగా ఉంటారు. మరి మహిళలు చాలా సెన్సిటివ్ కాబట్టి ఇటువంటికి ఇంకా దూరంగా ఉంటారు. కానీ అనిత అలా కాదు, ఆమె కుంగిపోలేదు. ఆమెలో ఈ ఓటమి మరింత పట్టుదలను పెంచింది. ఆ ఓటమి ఆమెను మరింత బలంగా మార్చింది. ఆమె ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడ్డారు. తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమితులై మహిళల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వచ్చారు. ప్రభుత్వంపై ఫైర్ బ్రాండ్ లా విరుచుకుపడ్డారు. ఆమె పదునైన వాదనలు, వాక్పటిమ, ధైర్యం రాష్ట్ర వ్యాప్తంగా ఆమెకు గుర్తింపు తెచ్చారు. ఇక ఎన్ని కేసులైనా, ఎన్ని విమర్శలైనా ఆమె ఎక్కడా కూడా తలొంచలేదు. ఇక చివరిగా చెప్పాలంటే ఆమె ఒక ప్రపంచమే సృష్టించారు. ఇక 2024 ఎన్నికలు రానే వచ్చాయి. అయితే ఈ 4 ఓపికకు ఇదొక మార్గం అని చెప్పొచ్చు. ఇది కేవలం ఒక ఎన్నిక మాత్రమే కాదు, అనితకి ఇదొక అగ్ని పరీక్ష అని చెప్పొచ్చు. మళ్ళీ తన సొంత గడ్డ పాయకరావుపేట నుంచి బరిలోకి దిగారు. 5 ఏళ్ల పాటు ఆమె చేసిన నిరంతర పోరాటం ప్రజలకు అందుబాటులో ఉండడం ఆమెకు కొండంత బలాన్ని ఇచ్చింది. ఈ ప్రజలకు అందుబాటులో, చేరువలో ఉండడం అనే విషయం. అయితే ఈసారి ఆమె విజయం గతంలో కంటే ఊహించని స్థితిలో పెద్దగా కనిపించింది. ఏకంగా 43,000 ఓట్ల భారీ మెజార్టీతో ఆమె తిరిగి అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఇది కేవలం ఒక విజయం మాత్రమే కాదు, ప్రజలు ఆమెపై పెట్టుకున్న నమ్మకానికి, ఆమె నిబద్ధతకు దక్కిన భారీ సన్మానం అని చెప్పొచ్చు. అయితే ఈ విజయం ఆమెకు ఒక అద్భుతమైన అవకాశాన్ని తెచ్చిపెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఒకప్పుడు ఉపాధ్యాయురాలుగా ప్రజల సమస్యలపై గలమెత్తిన అనిత ఇప్పుడు రాష్ట్ర భద్రత, శాంతి భద్రతల బాధ్యతలను తన భుజాలపైన మోస్తున్నారు. ఇక చివరిగా చూసుకుంటే వంగలపూడి అనిత రాజకీయ ప్రస్థానం ఒక స్ఫూర్తిదాయకమైన కథ అని చెప్పొచ్చు. ఇది పట్టుదలకు, పోరాటానికి, నిస్వార్థ సేవకు నిదర్శనం. ఆమె కేవలం ఒక రాజకీయ నాయకురాలు మాత్రమే కాదు, ఆమె ఒక సామాజిక కార్యకర్త, ఒక మహిళా నాయకురాలు, ఒక ఫైర్ బ్రాండ్. రాజకీయాల్లో మహిళలు ఎదుర్కొనే ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆమె జీవితం ఎంతో మంది యువతకు, ముఖ్యంగా రాజకీయాల్లో రాణించాలనుకునే మహిళలకు ఒక మార్గదర్శకం. అయితే ఈ అద్భుతమైన అనిత ప్రస్థానం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం అనే చెప్పొచ్చు. ఇదే కాదు, హోం మంత్రి అయిన తర్వాత ఆమె శివంగిల ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ ప్రతి విషయంలో కూడా ఆమె తన సత్తా చూపించారు. వెంటనే రియాక్ట్ అవుతారు. ప్రజల కోసం, ప్రజల మధ్య ఉంటూ ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా సరే నేనున్నానంటూ ముందుకొస్తున్నారు. ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇద్దరి మద్దతుతో కూడా అనిత తన సత్తాని చాటుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో. నిజంగానే మహిళ అంటే ఎంతో ఓర్పు అంటారు. అంతటి ఓర్పుని వెనకేసుకొని అనిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హోంమంత్రి హోదాలో ఉండి మరీ కాపాడుతున్నారు. మరి అనిత రాజకీయ ప్రస్థానం గురించి మీకేమనిపిస్తుంది? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.